2028లో ముమ్మాటికి వచ్చేది గులాబీ జెండా అని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. నాడు 24 గంటల కరెంటు ఎలాగైతే ఇచ్చామో రేపు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని ఆడబిడ్డలకు మాటిచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంటు నీటి కొరత తీవ్రంగా ఉండేదని, పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంటును హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించామని గుర్తు చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గరుండి మరీ హైదరాబాద్ నగరానికి 24 గంటల త్రాగునీటిని అందించేందుకు తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ప్రతి వర్గాన్ని మోసం చేసింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ నగరానికి రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అనేక ఫ్లైఓవర్ల నుంచి మొదలుకొని టీమ్స్ దవాఖానాల వరకు రిబ్బన్ కట్ చేసి ప్రతిదీ దామే కట్టినట్లు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.